శిలువధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే శిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. అందరూ కూడా సంతోషంగా పాడాలి, ఎవరు నిద్రపోతూ పాడద్దు. కమాన్ ఫోటో ఎంతో ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. అందరు పాడలేదు. ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నో ఇబ్బందులు గురి చేసిన విడవలేదయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ
విడచిపోయినను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను విడువలేరేసయ్యా ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేరేసయ్యా అందరూ కదా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా 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 చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా మంచి మంచి దేవుడవేసయ్యా చాలా మంచి దేవుడవేసయ్యా కరుణామయుడా దయామయుడవయ్యా ప్రేమామయుడవు క్షమించేవాడివయ్యా స్వస్థపరిచే నా యేసయ్యా కన్నీరు తుడిచే నా యేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా హల్లెలూయా ఎంతమంది పాడారో హల్లెలూయా చెప్పండి అంత గట్టిగా ఎనబడింది ఆ పాట ఇందాక ప్రార్థన ఆలకించే దేవుడవు చేయి చాపి నన్ను ముట్టే దేవుడవు జీవము కలిగిన దేవుడవు అయ్యా ఎంత మంచి దేవుడు వేసయ్యా పాడదామా తప్పుడు కొడుతూనే ఉండాలి అందరూ నోరు పాడుతుండాలి చేయి తప్పుడు ఉండాలి ఓకే ఎంత మంచి దేవుడు వేసయ్యా ఎంత మంచి దేవుడు వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా సంతోషమనండి చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా నీ ప్రేమతో నన్ను క్షమించి
నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడు. నిలబడండి, చూడవాళ్ళు ఆశలు నిలబడ్డవాళ్ళు, నిలబడ్డవాళ్ళు. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను. నన్ను విడువలేదేసయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను. నన్ను విడువలేదేసయ్యా. ఎంత మంచి దేవుడేసయ్యా. ఎంత మంచి దేవుడేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడేసయ్యా. చూడండి పడదాం. నీవు లేకుండా నేను ఉండలేదయ్యా. ఈ లోకంలో నేను బ్రతకలేదయ్యా. నా దేవా, ఎప్పుడైనా నువ్వు నన్ను విడిచితివా? నన్ను విడవలేదయ్యా. యేసయ్య విడవడండి. మనుషులు విడిచిపెడతారు. మన దగ్గర డబ్బు ఉంటే ఉంటారు, మనం బాగుంటే ఉంటారు. మన కష్టం వచ్చినప్పుడు మన బంధువులు మనకు అక్కడికి రారు. మన బాధల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే వారు ఉండరు. కానీ విడువని ఎడబాయి యేసయ్యా. ఇవన్నీ పోగొట్టుకున్న అనారోగ్యంలో మనసు మీద మూలుగుతున్నా నీ పక్కనే కూర్చొని ఆదరించే యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. అర్థం చేసుకుంటూ పాడదాం. ప్రార్థన పలికిన పాడదాం. వాక్యతో హృదయం సిద్ధపరచుకుంటూ పాడదాం. ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నా దేవా, ఎప్పుడైనా నన్ను విడిచితివా? నన్ను విడువలేదేసయ్యా. నా దేవా, ఎప్పుడైనా నన్ను విడిచితివా? నన్ను విడువలేదేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా 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 చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు
యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా ఎంత మంచి దేవుడు యేసయ్యా ఎంతో మంచి దేవుడు యేసయ్యా యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించను. మన తెలుగు వచ్చమ్మా. నలిగిన హృదయములు గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదల, బంధించబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన ఈ దేవుని ఎదుట ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎవరైనా యెషయా ప్రవక్త ప్రవచించిన ఈయన ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఒక్కసారి అలాగే మీ బైబిల్ని లూకా సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో చదివితే, లూకా సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడును. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఎవరైనా తరువాత ఆయన పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకు నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడును. ఎవరు ఆయన? కొంచెం ముందు చదివితే తెలుస్తుందా? కొంచెం ముందు వెనక చదివితే ఎవరు ఆయన? ఏ సందర్భంలో? ఆయన ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు, అక్కడ ధర్మశాస్త్రాన్ని పఠించవలసి వచ్చినప్పుడు ఆ గ్రంథాన్ని తీసుకొని కరెక్ట్గా ఆయన విప్పగానే యెషయా ప్రవక్త తనను గురించి ప్రవచించిన ప్రవచనాల భాగం దొరికెను అని ఉంది బైబిల్లో. బైబిల్లో మనకి దొరుకుతాయండి. ఏం దొరుకుతాయి? వాగ్దానాలు దొరుకుతాయి, సిరులు దొరుకుతాయి. బైబిల్ చదవండి, బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. అంత్యకాలపు క్రైస్తవులారా, మూఢనమ్మకాలతో ఉండకండి. ప్రతి బోధకుడి బోధ విని కలవరపడిపోకండి. ప్రతి బోధకుడి బోధ విని నమ్మి మోసపోకండి. ఒక్కసారి మనం యెషయా గ్రంథంలో చూస్తే, ఎందుకు ఆయన వచ్చాడు ఈ లోకంలోనికంటే నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు. ఏ హృదయం అండి? నలిగిన హృదయం. ఎంతమందికి హృదయం ఉందో హల్లెలూయా చెప్పండి. అసలు ఉన్నారో లేదో తెలుసుకుందాం. అవుందా? ఎక్కడుంది? ఇది గుండెకాయ అండి. పూర్వకాలం మా పల్లెటూరులో చెప్పినప్పుడు హృదయం ఎక్కడ ఉంటుందని నమ్మేవాళ్ళు. ఇప్పుడు చదువు ఎక్కువైపోయి గూగుల్లోకి వెళ్ళి కొట్టు చూసి చిన్న మెదడు హృదయం అంటే అక్కడే ఆలోచనలు వస్తున్నాయి. ఇక్కడుందో ఎక్కడుందో మనకు తెలియదు, కానీ మనందరికీ బాగా తెలుసు. ఏం తెలుసు? హృదయము ఉంది. నీ ఆలోచనలు, నీ తలంపులు,
నీలో నీ వేసుకునే ఊహలు, నీ ప్లాన్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయంలో నిశ్చయించుకున్న మాటలు మాట్లాడతాం, చేతలు చేస్తాం. ఆ హృదయంలో నలిగిపోయిన స్థితి. నలిగిపోవటం అంటే క్రషింగ్. చాలామంది గుండెల్లో నలిగిపోతున్నారండి. ఒక తల్లి చెప్పింది, ఏంతో గొడవ, నా కుర్రోడితో ఒక గొడవ. ఆయన చెప్పినట్టుంటే ఈడు చంపేస్తున్నాడు, ఈడు చెప్పినట్టుంటే ఆయన సతాయిచ్చేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో నేను ఏమైపోతున్నానండి? చెప్పండి అమ్మా, ఎవరున్నారో మాట్లాడు. నలిగిపోతున్నానండి. ఆయనకు కాదనాలేను, వీడికి అవుననాలేను. వీడు చెప్పినట్టు చేయలేను, వాళ్ళు చెప్పినట్టు చేయలేను. మధ్యలో నేనేమైపోతున్నానో? నలిగిపోతున్నాను. చాలామంది కుటుంబాల్లో ఇవాళ స్త్రీలు నలిగిపోతున్నారండి. అక్కడ ఇక్కడ అడపదడప పురుషులు కూడా నలిగే వాళ్ళు ఉన్నారులేండి. ఉన్నారు. భార్య గయ్యాలైతే భర్త హాయిగా ఉంటాడు అనుకున్నారా? అబ్బే, భర్త గయ్యాలైతే గయ్యాలి దాంతో కాపురం చేయడానికి బదులు అరణ్య భూమిలోకి వెళ్ళి ఆ సింహాలు ఎలుగుబంట్లతో వాటితో కాపురం చేయటం మేలంట. అవన్నీ కొంచెం సింపతి చూపిస్తాయేమో, జాలి ధరుస్తాయేమోనని. ఒక ఆయన అలాగే ఒక ఆత్మహత్య చేసుకోవడానికి నూతులో పడిపోతుంటే కానిస్టేబుల్ గారు పట్టుకున్నాడు. రాయ్, ఆత్మహత్య చేసుకుంటారు, పోలీస్ స్టేషన్రా అంటే, సార్ నా మాట కొంచెం వినండి సార్, నా మాట కొంచెం వినండి సార్. ఏమైంది సార్ చెప్పు. నైట్ డ్యూటీ కదా, చెప్పు అని ఇద్దరు కూర్చున్నారు. నా భార్య గయ్యాలండి, ఇంటికి వెళ్తే సతాయి ఇచ్చేస్తండి, రోజు గొడవ, ఏదో గొడవ, బతకలేకపోతున్నాడు. ఇంకెందుకు వచ్చింది, విసుగొచ్చేసింది, చచ్చిపోదామని దూకుతున్నానయ్యా అనగానే ఆ కానిస్టేబుల్ గారు కూడా, అవునా, నా సంగతి అదేనయ్యా, అందుకే డే డ్యూటీ నైట్ డ్యూటీలు వేసుకొని ఇంటికే పోకుండా ఈ కావలు తిరుగుతూ ఉంటాను నేను. ఇద్దరు కలిసి మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేసేది ఏముంది, ఇద్దరు సమస్య ఒకటే కదా, ఇద్దరికి ఎదురుకుండా ఉంది గొయ్యే కదా, దూకుదాం పదా. ఇద్దరు దూకు చచ్చారంట. ఏంటండి, సన్యాసి రాసుకుంటే ఏం రాస్తుందండి? బంగారమా, బూడిద రాలినట్టు. ఈ రోజున మన సమస్యలు ఎవరికైనా చెప్పుకుందామంటే చాలా ఆపోయా, నీకంటే పెద్ద సమస్యలు నేనున్నాను, నీ సమస్యలు తీర్చడం నా చేత కాదు. ఏంటండి, ప్రతి మనిషికి ఏదో ఒక సమస్యతో సతమతమైపోతున్నాడు కుటుంబం హృదయంలో. బయటకు బాగా గంభీరంగా కనపడతారు, బయటకు బాగానే కనపడతారు, బయటకు మాత్రం భార్య భర్తలు హిహి హిహి అంటారు. ఎవరైనా వస్తే వాళ్ళు వెళ్ళిపోయిన తలుపేసుకొని చూడండి. ఇక టీవీ గట్టిగా పెట్టేసుకోవాలంటే ఈ మధ్య కొత్త రకం అంట. వీళ్ళు అరుచుకునే అరుపులకి కొట్టుకునే దెబ్బలకి పక్కంటి వాళ్ళు వస్తారు కదా, లేకపోతే అందుకని టీవీలో ఫైటింగ్ జరుగుతుందేమో అనుకునేటట్టు టీవీ సౌండ్ పెట్టి వీళ్ళ సౌండ్లు. చెప్పండి, నిజంగా మీ ఇంట్లో సమాధానం ఉందా? భార్య భర్తలుగా మీ ఇద్దరు సంతోషంగా ఉన్నారా? కొత్తగా పెళ్ళైన రోజు ఎంత బాగుంటారో చూడండి. ఆ వెడ్డింగ్ డ్రెస్సులో ఉన్నప్పుడు చూడండి, భార్య చీర ఎక్కడ ఇరుక్కుంది అనుకోండి, ఉండు చెయ్యి పట్టుకొని తీసుకెళ్తాడు. అదే 2-3 ఏళ్ళు అయ్యేటప్పటికి ఆ చీర ఇరుక్కొని కింద పడితే కూడా పడ్డావా లే, ఎందుకు పడ్డావు, మళ్ళీ తిట్లు. ఏమైపోయిందండి? ఐక్యత పోతుంది, ప్రేమ చల్లారిపోతుంది. భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోతే ఇంట గెలిచి రచ్చగలవమన్నారండి. నువ్వు బయటకు వెళ్తే ఎంత మర్యాద ఇస్తున్నారో జనం, అది వేరే సంగతి. బయట ఎంత అధికారం ఉందో వేరే సంగతి. నీ ఇంటికి వస్తే నీకు సమాధానం లేకపోతే ఆ బ్రతుకులు ఒంటరితనాన్ని అనుభవిస్తూ కుమిలిపోతుంటారు చాలామంది. బయట పల్లకీల మోత, ఇంట్లో ఈగల మోత అంట. బయట మాత్రం గొప్ప, కానీ ఇంటికి వస్తే అసలు సమాధానం పొందవలసింది ఎక్కడ తెలుసా? ఇంటిలో. దేవుడు మనకు గృహాన్ని ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు. నువ్వు ఎక్కడ అలసిపోయి వచ్చినా, నువ్వు ఎన్ని పనులు చేసుకొని వచ్చినా, పిట్ట గూటికి చేరినట్లు
ప్రతి ఒక్కడు తన గృహానికి చేరితే అది చిన్నిల్లో, పెద్దిల్లో, బంగ్లావో, తాటాకులిల్లో, చెట్టు కింద కాపురమో కానీ ఏక మనసుతో భార్యాభర్తలు సంతోషంతో ఉన్నది గంజో కలో ఏదో ఒకటి వండుకొని వేడి వేడిగా తిని ఒకటి కడుపు నిండా తిని కంటి నిండా పడుకుంటే అది దేవుని ఆశీర్వాదం. ఇవాళ ఇంటి నిండా వస్తువులు ఉన్నాయి, కావలసిన డబ్బు ఉంది, కానీ నిద్ర లేదు, తినటానికి టైం లేదు. నలిగిపోతున్నాడు సాతాను చేతుల్లో. అపవాది ఒక నాశనకర్త, వినాశకుడు. వాడు బాగున్న కుటుంబాల్లో చిచ్చు పెడతానికి ప్రయత్నించేవాడు. భార్యాభర్తలను విడగొడటానికి, వారి మధ్య ఐక్యత లేకుండా చేయడానికి, కుటుంబ వ్యవస్థను చెడగొట్టడానికి సాతాను ముమ్మరంగా పనిచేస్తున్నాడు ఈ అంచెదినాల్లో. ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు వచ్చే కేసుల్లో ఏంటి ఎక్కువ కేసులు వస్తాయని అడిగితే, తగాదాల కేసులా, ప్రాపర్టీ కేసులా, దొంగతనాల కేసులా, ఏ వస్తాయని అడిగితే వాళ్ళు చెప్పేది తెలుసండి, భార్యాభర్తలు విడాకులు కావాలని వస్తున్నారు. పెళ్ళై 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, అంతలోకి విడాకులు. పోనీ దానికన్నా ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఇంకా వాళ్ళ మనసులు కలవలేదని. పెళ్ళై 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, ఇంక నీతో కాపురం చేయలేనంటదంట, ఇంక నువ్వు నాకు వద్దంటాడంట. ఎంత అన్యాయం అండి. సంఘంలో పరువు పోతుంది, సముదాయంలో పరువు పోతుంది, ఇంటిలో సమాధానం లేదు, కుటుంబాల్లో సాతాను చుచ్చు పెడుతున్నాడు. నీ కుటుంబం ఎలా ఉంది? సంతోషంగా ఉందా? భార్యాభర్తలుగా మీరిద్దరూ ఏక మనసు కలిగి ఉన్నారా? ఏకీభవించగలుగుతున్నారా? ఖచ్చితంగా వ్యత్యాసాలు ఉంటాయి. నువ్వు అనుకున్నట్టు నీ భర్త ఉండడు, నువ్వు అనుకున్నట్టు నీ భార్య ఉండదు. ఆమె అభిరుచులు వేరు, నీ అభిరుచులు వేరు. నిన్ను వేరుగా చేశాడు దేవుడు, ఆమెను వేరుగా చేశాడు. నువ్వు వేరే ఇంట్లో పెరిగొచ్చావు, ఆమె వేరే ఇంట్లో పెరిగొచ్చింది. మీ పద్ధతులు వేరై ఉంటాయి, కానీ దేవునిలో మీరు జతపరచబడిన తర్వాత నీతోనే నడుస్తానని తీర్మానం చేసుకొని, కలిమిలో, లేమిలో, వ్యాధిలో, బాధలో నిన్ను విడివక ఎడబాయక నీతోనే కాపురము చేయుదునని వాగ్దానం చేసిన తరువాత విడిపోతున్నారు క్రైస్తవులు అనబడేవారు కూడా. విచారం ఏంటి నీ బాధ? ఏది ఎవరికి చెప్పుకోలేని బాధ? మన భారతదేశంలో అంత ఇదిగా బయటపడరండి. లోపట ఇవాళ ఏదో న్యూస్లో ఒక న్యూస్ విన్నాను. ఒక ఆమె 14 సంవత్సరాల నుంచి టార్చర్ చేయబడుతుందంట ఇంట్లో అత్తమామలతోటి, భర్తతోటి. కానీ ఎవరికి చెప్పుకోకుండా, బయటికి రాలేకుండా అలాగే అనుభవిస్తే ఇప్పుడేదో బయటకు వచ్చిందంటే నాకు తెలియదు పూర్తిగా స్టోరీ అంట. కానీ ఏంటంటే ఎంతమంది ఈ రోజున మన ఇళ్ళల్లో నలిగిపోతున్నారు. మాకు అత్తగారు ఉన్నారు అన్నవాళ్ళు చేయి చూపించండి అమ్మా. చూపిస్తున్నారా? అత్తగారిని అమ్మ అని పిలవండి. మీ అమ్మని ఎలా ప్రేమిస్తారో అట్లా ప్రేమించండి. మీ అత్త ఏదన్నా ఒక మాట అంటే సుర్రం అనకండి. మీ అమ్మ నిన్ను తిట్లా, అమ్మ తిట్టుద్ది, అమ్మ ఏదో చెప్పుద్ది, అమ్మకి ఇష్టం వచ్చి చెయ్యి, నీ సంసారం బాగుంటుంది దానివల్ల. ఏంటంటే కాకి పిల్ల కాకికే ముద్దు. కాబట్టి ఆయన తప్పు చేసినా నిన్నే అంటాడమ్మా. ఎందుకు? మా అబ్బాయి చాలా మంచోడు, నువ్వు వచ్చే ఇటు చేసావు. నువ్వు ఇంటికి వెళ్ళిపోయి మీ అమ్మగారితో మాట్లాడు. మీ అమ్మగారు ఏమంటారు తెలుసా? మా అమ్మాయి బంగారు బొమ్మ, మీ వాడే రాక్షసుడంటగా, మేము పంపాం. ఏంటండి అసలు భార్యాభర్తలు మాకు గొడవ వస్తే మీరే తీర్చుకోండి. అంతేగాని వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళ పక్షాలను మాట్లాడుతుంది, వీళ్ళమ్మ దగ్గరికి వెళ్తే కోర్టుకి వెళ్తే వాయిదా వచ్చినప్పుడు డబ్బులుదా, నువ్వు ఇయ్యి. వాళ్ళు ఎక్కువ ఇచ్చారు, వాళ్ళ కేసు గెలుస్తుంది, నువ్వు ఎక్కువ ఇస్తే నీది గెలిపిస్తా, ఇయ్యి, వాళ్ళు ఇంకా ఇయ్యి. మొత్తం ఉన్నదంతా అమ్ముకున్న వాళ్ళు ఉన్నారండి కోర్టులకు ఎక్కి. ఎక్కడ దొరుకుతుంది నీకు న్యాయం? యేసయ్య పాదాల దగ్గర ఉందండి.
యేసయ్య నీ బాధ తీరుస్తాడు. నీ కుటుంబంలో సమస్య ఉందా? యేసయ్యతో చెప్పుకో. మా నాన్నగారి గురించి మొదటి రోజు చెప్పాను. ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉండి చాలా హోదాలో ఉన్న ఆఫీసరే, ఒక గజెటెడ్ ఆఫీసరే. అన్నీ ఉన్నాయి, ఆస్తులు పాస్తులు అన్నీ ఉన్నాయి. కానీ ఆయనకి అన్ని అలవాట్లు కూడా ఉన్నాయి. వాటితో పాటే సిగరెట్లు, త్రాగుడు, క్లబ్బుల మీద తిరగటం, చీట్ల పేక ఆడటం. 8 మంది పిల్లలు పుట్టాం మేము. ఇంకా ఆయన బుద్ధి మారలా. మా అమ్మను వచ్చి ఊరికి బాధ పెట్టేవాడు. నేను పెద్ద కుమారుడిగా నాకు తెలుసు మా అమ్మని ఎలా బాధలు పెట్టాడు. ఒకసారి మాత్రం మా అమ్మగారు తట్టుకోలేక ఆయన బాధను మా తాతగారి ఇంటికి వెళ్ళిపోయింది. తాతగారు చూసి, ఏంటమ్మా వచ్చావు? ఏడవకు, ఎందుకు వచ్చావు చెప్పు, అల్లుడు గారు ఏరి? తప్పమ్మా, తప్పు తప్పు. అల్లుడి గారితో గొడవ పెట్టుకొచ్చావా? తప్పమ్మా, అదే నీ ఇల్లు, నువ్వే పోయి సమాధానపడు, ఇంకెప్పుడు రాకు. ఇద్దరు రండి, వస్తే ఇద్దరు వచ్చి 10 రోజులు కాదు, ఎప్పుడు కావాలో ఉండండి ఇక్కడ, కానీ ఒక్కదాని ఇంకెప్పుడు రావద్దు, తప్పమ్మా అని గుమ్మంలో నుంచే పంపించేశాడంటండి. ఇంకెందుకు వెళ్తుందామే? ఇంకెప్పుడు వెళ్ళలేదు. ఈ తండ్రులు ఇంతే. ఆ తండ్రికి చెప్పుకుంటా ఆమె యేసు ప్రభువుకు ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. 12 సంవత్సరాలు ప్రార్థన చేసిందండి ఆమె. ఎంతకాలం? యేసయ్యా నా భర్తను మార్చు, ఆమెన్. మరడా యేసయ్యా నా భర్తను మార్చే అర్జెంట్గా మార్చి ఆమెన్. రండే. ఏంటే? కర్ర తీసుకొస్తాడు ఆయన. ఏంటి ప్రభు మార్చలేదు, కర్ర తీసుకొస్తున్నాడు ప్రభు. ఇంక కుదరదు, దేవుడు కూడా నాకేమో సాయం చేయడం లేదంటారు కొంతమంది. అట్లా కాదు. ఎప్పుడు దాకా ప్రార్థన చేయాలి? దేవుడు జవాబిచ్చే వరకు ప్రార్థన చేయాలి. 12 సంవత్సరాలు ఆమె ప్రార్థన చేసేది. ఆమెమో ముసుకేసుకొని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేది. మా నాన్నేమో క్లబ్లో ఇప్పుడు తిరిగేవాడు. నేనేమో అప్పుడే నాకు 17 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చాయి. ఎలా ఉండాలనిపిస్తాను చెప్పండి? మా అమ్మ ప్రార్థన చేసుకొని ఆయన అంట, చాలే అమ్మ, ఎప్పుడు చూసినా ఎడుతూ కూర్చున్నావు, ఎక్కడున్నాడు దేవుడు? చూడు చూడు జాలిగా తిట్టరాడు, తాగుతాడు, ఎగురుతున్నాడు. ఏలే దేవుడు లేదు, దెయ్యలే, దేవుడే లేదు. తింటాం, తాగటం, చావటం. చచ్చిన తర్వాత ఎవడైంది? ఎవడు చూసి వచ్చాడు? ఎవడు చూసి రాలా? మీరందరూ కలిసి నన్ను చూసి రమ్మని పరలోకం పంపారనుకోండి, మళ్ళీ వస్తాను ఇక్కడికి? రాను. అమెరికా పోయినోడే రావట్లేదు. పరలోకం పోతే మళ్ళీ ఎందుకు వస్తాం ఈ పానికి మన లోకాల్లోకి? ఏంటంటే ఇప్పుడు నరకానికి పోయి ఉందో లేదో చూసి వస్తారండి. మీరు ఎవరైనా వెళ్తే వెళ్ళరండి, నేను రాను బాబు. ఏంటంటే నరకంలో ఒక్కసారి పడ్డామా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, ఎక్కడికి దాడటానికి ఇంకా దారి లేదు. నరకం ఉంది, పరలోకం ఉంది. ఎలా తెలుసు? నా దేవుని వాక్యం చెబుతుంది. ఇది సత్యవేద గ్రంథం, ఇది పరిశుద్ధ గ్రంథం. యేసు ప్రభు అనేక సార్లు ఆయన బోధిస్తున్న సమయంలో నరకం ఉంది, పరలోకం ఉందన్న విషయాలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేశాడండి ఆయన. ఈరోజు బోధకుల ప్రసంగాల్లో నరకం పరలోకం గురించి అవడమే లేదు. మరణించిన తరువాత జీవితం ఉందన్న సంగతి జ్ఞాపకమే రావటం లేదు మనకి. అంతా ఈ లోకంలో బాగుంటే చాలు, మంచి భవిష్యత్తు ఉంటే చాలు, ఈ లోకంలో సుఖంగా ఉంటే చాలు, ఇల్లు ఒకటి కట్టుకుంటే చాలు, కారు కూడా కొనుక్కుంటే చాలు, బిడ్డలకు పెళ్ళిళ్ళు అయిపోతే చాలు. చాలా చాలా ఇల్లు కట్టుకున్న వాళ్ళ శ్రమలు వెళ్ళి అడగండి. నా కొరకు దేవుడు మంచి ఇల్లు కట్టాడండి. అక్కడ నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచి నేనుండి చోట మీరును ఉండలాగనా మరలా వచ్చి నేను తీసుకుని వెళ్తానన్నాడు. అబ్రహాము చాలా ధనవంతుడు, వెండి బంగారములు మిగిలి ఆస్తి గలవాడయ్యాడు. కానీ తన మనసును ఆస్తి మీద పెట్టుకోలేదు, ఇల్లులు కట్టుకొని స్థిరపడలేదు లోతులాగా. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణము కొరకు కనిపెట్టుకున్నాడట. ఆ పేద లాజరుకి ఇల్లు లేదు, వాకిల్ లేదు, రోడ్డు మీద పడున్నాడు, కుక్కలు వచ్చి కురుపున్నాడు, నాకుతున్నాయి. కనీసం మందేసేవాళ్ళు లేడు, బెచ్చవేసేవాళ్ళు లేడు. కానీ మరణించినప్పుడు దేవదూతలు వచ్చి తీసుకెళ్ళి అబ్రహామునమున కూర్చోబెట్టాయి. ఆ ధనవంతుడికి పెద్ద లోగిలుంది, కావలసినంత డబ్బు ఉంది, కావలసినన్ని కార్లు ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి. ఆయన చచ్చిపోయాడు.
ఏమీ లేనివాడు చచ్చిపోతాడు, అన్నీ ఉన్నాడు చచ్చిపోతారు, అంతేనండి. ఎప్పుడైనా తెలుసా అసలు మీకు చచ్చిపోతాను, నేను ఎప్పుడు ఉండను చచ్చిపోతాను అన్న సంగతి మీకు ఎప్పుడైనా గుర్తొస్తుందా? అప్పుడప్పుడు ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఏంటంటే జన్మదినము జరుపుకునే వాళ్ళ దానికి వెళ్ళటం కంటే మరణదినం గుర్తు చేసుకోవడం, చనిపోయిన వారి ఇంటికి వెళ్ళటం మేరు. ఎందుకంటే ఆ శవాన్ని చూసి అంతే కదా బతుకు. నన్ను కూడా ఇలాగే పడుకోబెడతారు కదా, వచ్చి అందరూ చూసి శిష్యాన్ని పోతారు కదా, ఇంతే కదా. శ్మశాన వైరాగ్యం వస్తుందంట కొంతమందికి. ఏ వైరాగ్యం? అంతా మాయే, ఏముంది బతుకు, గాలి పడగలమేగా. 3 రోజులు ఉంటుంది, మళ్ళీ 3వ రోజుకి నాది మళ్ళీ మొదలే. ఏంటంటే నలిగిన వారిని దృఢపరచుటకు ఆయన వచ్చాడు, చెరలో ఉన్న వారికి విడుదల. అపవాది మనుషుల్ని పట్టి చెరలో పెడుతున్నాడండి. నేను ఇది చెయ్యలేను అని నీవేదన్నా అంటున్నావంటే నీవు నీ ఆధ్వర్యంలో లేవన్నమాట. నేను మారాలంది మారలేకపోతున్నాను, నేను ఈ సిగరెట్ మానాలంది మానలేకపోతున్నాను, నేను ఈ సారాయి తాగకూడదు అనుకుంటున్నాను, తాగేస్తూనే ఉన్నాను. చాలామంది సారాయి తాగే వాళ్ళతో నేను మాట్లాడుతున్నప్పుడు, ఎందుకయ్యా అలా ఒళ్ళు పాడు చేసుకుంటున్నావు, ఇల్లు పాడు చేసుకుంటున్నావు, బిడ్డలు ఏడుస్తున్నారు, భార్య ఏడుస్తుంది, ఎందుకు ఇలా రోజు తాగొచ్చి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు అని తాగినప్పుడు చెప్పకండి ఎవరితో. తాగినప్పుడు మాట్లాడితే మీ మాట ఏంటో మళ్ళీ దంతాడు. తాగినప్పుడు మాట్లాడండి. తాగితే పులి, తాకపోతే ఎవరు తెలిసైనా పిల్లి. ఏం చేయమంటారు పాస్టర్ గారు, నా వల్ల కాల, నేను ఎన్నోసార్లు ఒట్లు పెట్టుకున్నా ఇక తాగను అని, నా వల్ల కాల. ఆ వాసన రాగానే అటా వెళ్ళిపోద్ది. ఆ టైం అయ్యేటప్పటికి ఏందో లోపటి నుంచి నన్ను అలా ఎత్తుకెళ్ళిపోతుంది. ఏంటంటే సాతాను కట్టేశాడు ఒక్కొక్కడికి ఒక్కొక్క పాపం. ఈ రోజున ఈ సిగరెట్లు త్రాగుడి కంటే ఇదిగో ఈ సెల్ ఫోన్లు వచ్చాక, సెల్ ఫోన్ పిల్లోడు 24 గంటలు చూస్తున్నాడని వద్దురా అని సెల్ ఫోన్ లాగేసుకుంటాడంట. 18 ఏళ్ళ కుర్రోడు లాగేసుకుంటే అమ్మ నాన్నతో గొడవ పెట్టుకొని నేను అసలు ఇంట్లో ఉండను, నేను చచ్చిపోతానని చెప్పి పోయి చచ్చిపోయాడటండి. దేనికోసం? సెల్ ఫోన్ కోసం. సెల్ ఫోన్ బంధకం అది. కొంతమంది అడిగితే అంటారు, నేను కొంచెమే చూస్తానండి అన్నాడు. ఏంటంటే ఎంత చూస్తారమ్మా? కొంచెమే చూస్తారంట. ఒక ఆయన అలాగ అన్నాడట, నేను దారంతో కట్టేస్తాను నిన్నని. కట్టుకో, రోజు కడతాడు దారంతో. ఎన్నిసార్లు కట్టుకుంటే తెంపేసుకుంటాను నేను అన్నాడట. ఆ దారం తీసుకొచ్చి వాడిని మళ్ళీ చుట్టి కట్టేస్తే 1000 చుట్టలు చుట్టేసి కట్టేస్తే ఇప్పుడు తెప్పుకోరా అంటే తెగుద్దా అండి? రక్త నాళాలు తెగిపోయినాయి. అపవాది చిన్నదే కదా, ఒక్కసారే కదా అన్నట్టుగా చిన్న పాపాలకు గురి చేసి వాళ్ళని కొన్ని చెరలో పెట్టేశాడండి. నేను మారాలన్నా మారలేకపోతున్నాను, మానాలన్నా మానలేకపోతున్నాను, నేను దేవుని కొరకు బ్రతకాలన్నా బ్రతకలేకపోతున్నాను అన్న వారు ఎవరైనా ఈ రాత్రి ఇక్కడ ఉంటే, నిన్ను విడిపించడానికే ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. నీ మనసులోనే మదన పడుతూ నీ బాధను ఎవరికి చెప్పుకోలేక, నీ సమస్యకు పరిష్కారం దొరక్క హృదయంలో నలిగిపోయిన వాడిగా నీ ఉంటే, నిన్ను విడిపించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. బంధించబడిన వారికి విముక్తి. ఏంటి మీ బంధకాలు? ఒక విషయం నువ్వు దాన్నే ఆలోచిస్తూ ఇంకా వేరే దాని మీదకి నీ తలం పెట్టడం లేదంటే నీవు ఆ విషయానికి బంధించబడిపోయావు. ఈ రోజుల్లో 4 కూర్చుంటే నువ్వు బాగున్నావంటే 3కి కొత్త రకం రోగం వచ్చిందంట. తెలుసా ఏం రోగం అది? ఇంగ్లీష్లో దాన్ని డిప్రెషన్ అంటారు. ఏంటది ఇంగ్లీష్లో డిప్రెషన్? ఏంటది? నిరుత్సాహము. అంతకంటే స్ట్రాంగ్ వర్డ్ కావాలి. నిరుత్సాహము, డిప్రెషన్ అంటే కృంగిపోవటం. ఊహించుకునే బాధలు, ఊహించుకునే అనుమానాలు దాని చుట్టూనే తిరుగుతుంటే ఒక విధమైన నిరుత్సాహము, నిస్పృహ, విరక్తి.
ఆ సమయంలో నువ్వు బలహీనంగా ఉన్న సమయంలో సైతాను వచ్చి పాడతాడు పాట. సైతాను పాట ఎప్పుడన్నా మీరు విన్నారా? లేదంటున్నారా? చచ్చిపో 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 ఎందుకు వచ్చిన బతికే చచ్చిపో 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 చచ్చిపో. కొంచెంసేపు అది విన్నారనుకోండి, చచ్చిపోతా 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 నువ్వు పాడతావు ఆ పాట. ఈ దేవుని పాట అయితే అంతసేపు పాడాలి, కానీ సైతాను పాట ఒక్కసారి నోట్లో నుండి చచ్చిపోతాను అనే మాట వచ్చిన వాళ్ళు చేయి చూపించండి. ఇంత మంచోళ్ళ ఒక 5-6 ఉన్నారండి పాపం చెడ్డోళ్ళు. మిగిలిన వాళ్ళు అందరూ మంచివాళ్ళే. అసలు ఇప్పటివరకు ఎప్పుడు చచ్చిపోదాము, చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతా అనే ఆలోచన వచ్చిన వాళ్ళు చేయి చూపించండి. పోనీ అమ్మయ్య మాట రాలేదంటే వీళ్ళకి. ఓకే, ఇప్పుడు కూడా కింద కూర్చున్న వాళ్ళు మాత్రమే చెడ్డోళ్ళు అండి. వెనకాల కుర్చీలో కూర్చున్న వాళ్ళు చాలా మంచివాళ్ళు. వీళ్ళు చెప్పకుండా చచ్చిపోతారు ఎప్పుడో ఒకసారి. చెప్పితే కనీసం మీకు విరుగుడు ఉంది ఏంటి, తట్టుకోలేకుండా అలాగే లోపల పెట్టుకుంటే బర్స్ట్ అయిపోద్ది. మనసులో ఒత్తిడి ఉన్నప్పుడు ఒప్పేసుకోండి, చెప్పేసుకోండి. అట్లాగా పెట్టుకుంటే అది బీపీ అయిపోద్ది. ఇంకా అట్లాగా పెట్టుకుంటే బ్రెయిన్ డెమరేజ్ ఎందుకు అవుతుందండి? ఒత్తిడికి టెన్షన్ తట్టుకోలేక పట్టును వెళ్ళిపోతుంది అంతే. కాలు చేయబడిపోతుందో ప్రాణమే పోతుందో. నో 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 నేను నమ్మను. మాకే ఒత్తిడి లేవనే వాళ్ళందరూ, ఇక్కడున్న వాళ్ళందరూ మంచోళ్ళు చర్చకు వస్తారు, మీటింగులకు వస్తారు అనుకుంటున్నారేమో. మంచోళ్ళు రారు. హాస్పిటల్కి వెళ్ళాడంటే ఎవరో ఒక ఆయన హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ అడుగుతా వెళ్ళాడంట, నీకేం రోగం నీకేం రోగం నీకేం రోగం అని. ఒక్కొక్కడు ఒక రోగం చెప్పుకుంటూ వెళ్ళాడు. పనికి మళ్ళీ హాస్పిటల్లో అందరూ రోగులే ఇక్కడ అన్నాడంట. రోగులు ఉండకపోతే ఎవరు ఉంటారండి? నాకేం రోగం లేదు, అక్కడే పడుతున్నాడు హాస్పిటల్లో. ఏదో నీకు ఏమైనా పిచ్చా? రోగం లేకపోతే హాస్పిటల్ ఎందుకని వాళ్ళు అడగరా? రోగం అయిపోతే ఏమైపోతారు? డిశ్చార్జ్ అయ్యి. మీటింగులకు వచ్చే వాళ్ళందరం పరిశుద్ధులం కాదు, పరిశుద్ధులు అవ్వటానికి ప్రయాసపడుతున్నాం. రక్తం తక్కువ ఉంటే రక్తం ఎక్కిస్తారు, ఆక్సిజన్ తక్కువైతే ఆక్సిజన్ పెడతారు. ఏ లోపాలు ఉన్నాయో సరిచేస్తాడు దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు. మన లోపాలు సరిచేయడానికి, మన బలహీనతలు సరిచేయడానికి, మనం ఎలా ఉన్నామో మనకు చూపించి, మన హృదయాలు, మన జీవితాలు, మన కుటుంబాలు సరిచేసుకోవడానికి దేవుడు ఈ సభలను ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు, నిన్ను పరీక్షిస్తున్నాడు. నువ్వు ఎవరితోటైనా అబద్ధం చెబితే నమ్ముతారేమో, కానీ దేవుని దగ్గర అబద్ధాలు చల్లవు. ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు. ఆయన హృదయాంతరేంద్రియాలను పరిశీలించే దేవుడు. మరుసటి సంవత్సరం నీ కడుపున బిడ్డ పుడతాడు అంటే శారా అందంట. శారా నవ్వనేలా, పైకి నవ్వలా, ఆమె మనసులోనే నవ్వుకుంది. నేను శబ్దం చేశాను, శబ్దం రాలా, కానీ మనసు అనుకుంది అన్నమాట. శారా నవ్వనేలా అన్నాడు వెంటనే దేవుడు. అబ్బే నేను నవ్వలేదు. నేను నవ్వలేదా? నువ్వు నవ్వలేదు, బయటకు నవ్వలే, అబ్రహాం కనపడలా. కానీ నీ నవ్వు, నీ ఏడుపు, నీ బాధ, నీ కోపం, నీ ద్వేషం, నీ సమస్య, నీ చిక్కు ఎవరికి తెలుసు? దేవునికి తెలుస్తుంది. చాలా మంచోడు కదా అబ్బాయి, అలా చచ్చిపోయాడు ఏంటి అనుకుంటాం మనం. వాడి లోపట ఉన్న ఒత్తిడి మనకు తెలీదు. చాలా బాగున్నారు కదా భార్య భర్తలు, ఎందుకు అలాగ అందరు కలిసి విషయం తిని చచ్చిపోయారంట? ఆ లోపల కుమ్మలాటలు ఎవరికి చెప్పుకోలేక బయటికి బాగున్నట్టు కనపడ్డారు. మీ హృదయంలో ఎలా ఉన్నారో, మీ ఇంటిలో ఎలా ఉన్నారో, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావో అదే నిజమైన వ్యక్తిత్వం. వాట్ యు ఆర్ ఇన్ అలోన్ ఈజ్ యువర్ రియల్ పర్సనాలిటీ. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమి ఇష్టపడుతున్నావో, ఏం ఆలోచిస్తున్నావో, ఏం అనుభవిస్తున్నావో, ఎలా ఉంటున్నావో అదే నీ నిజమైనటువంటి జీవితం. ఎలా ఉన్నావు దేవుని ముందు? కొరతలు లేవా? బాధలు లేవా? సమస్యలు లేవా? చిక్కులు లేవా? పోరాటాలు లేవా? ఒంటరిగా ఏడ్చుకోవటం లేదా? నిన్ను నీవే తిట్టుకోవటం లేదా? ఇతరులతో పోల్చుకొని కృంగిపోవటం లేదా? ఇతరుల మీద అసూయపడటం లేదా? ఇతరుల మీద కోపం పెట్టుకోవడం లేదా? పరీక్షించుకోండి ఈరోజు. దేవుడు నీ హృదయంలో ఉంటే కోపతాపాలకి అక్కడ చోటు లేదు.
బాధలకు చోట్లేదు, వేదనకు చోట్లేదు, సాతానికి అక్కడ అధికారము లేదు. బంధించబడిన వారిని విడిపించడానికే వచ్చానన్నాడు ప్రభు. నలిగిన వారిని దృఢపరచడానికి వచ్చానన్నాడు. చెరలో ఉన్న వారికి విడుదల కలుగు చేయడానికి వచ్చాడన్నాడు ప్రభు. నీ కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నమ్ముతున్న వారు అల్లులే చెప్పండి. నా కోసమే నా యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు. నేను ఎప్పుడు అనుకుంటాను, నా కోసమే నా యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు. నన్ను మార్చడం కోసమే నా తండ్రిని మార్చాడు యేసయ్య. మా అమ్మ ప్రార్థన మా నాన్నను మార్చింది, మా నాన్న ప్రార్థన నన్ను మార్చింది. నా ప్రార్థన ఎంతోమందికి ఆశీర్వాదకరంగా చేశాడు దేవుడు. నువ్వు మారలా, నీ కుటుంబం ఎలా మారుతుంది, నీ కొలీగ్స్ ఎలా మారుతారు, నీ బిడ్డలు ఎలా మారుతారు. నీ జీవితంలో సమాధానం లేకుండా నువ్వెవరికి ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈరోజు యేసు ప్రభు విడిపించడానికి వచ్చాను, నడిపించడానికి వచ్చాను అని చెప్తున్న ప్రభు మన మధ్య ఉన్నాడు. నాకు ఈ కొరత ఉంది, నాకు ఈ బాధ ఉందని చెప్పగలిగితే నీకు విడుదల దొరుకుతుందండి. దీనులకు సువార్త ప్రకటించుటకు, నలిగిన హృదయములు గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదల, బంధించబడిన వారికి విముక్తి, యెహోవా హితవత్సర దినమును, ప్రతిదండన చేయు దినమును ప్రకటించుటకు వచ్చి ఉన్నాను. దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు వచ్చి ఉన్నాడండి. భారముగా బ్రతుకుతున్న నీ బ్రతుకులో పక్షిరాజు వంటి యవ్వనాన్ని నీకు ఇచ్చి, ఆరోగ్యాన్ని నీకు ఇచ్చి, భూ సంబంధమైన వాటికి ఆకర్షించకుండా ఎత్తైన స్థలములలో పక్షిరాజు ఎగురుతుంది, లోకములో ఉన్న వాటికి లొంగదది. ఒక క్రైస్తవుడు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు. క్రీస్తుతో పాటు మనము లేపబడిన వారినైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకొనకుడి. ఈరోజు పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడు అని నమ్మినోళ్ళు మాత్రం అల్లులు చెప్పండి. నా బ్రతుకులో ఒక లోటు ఉంది, కొరత ఉంది, బాధ ఉంది, వ్యాధి ఉంది, సమస్య ఉంది, అవసరత ఉంది అన్నవాళ్ళు మాత్రం అల్లులు చెప్పండి. దాంతోనే నేను ఇక్కడికి వచ్చానన్న వాళ్ళు అల్లులు చెప్పండి. దాంతో నేను ఇక్కడి నుంచి వెళ్ళను, అదే స్థితిలో వచ్చినట్టుగా వెళ్ళను. నా బాధ తీరాలి, నా సమస్య తీరాలి, నా కన్నీరు తొడవబడాలి, నా వ్యాధి నుండి నేను స్వస్థత పొందాలి, అందుకే నేను దేవుని సన్నిధికి వచ్చాను, నేను విడిపించబడి వెళ్ళేదాకా ఇక్కడ నుండి కదలనన్న వారు హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఒక మాట ఉందండి, హితవత్సరమును ప్రకటించుటకు వచ్చానని. యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును. నీవు ఎన్ని రోజుల నుంచి ఆ బాధలో ఉన్నావో, నీ దుఃఖ దినములు సమాప్తమైనవి. ఇంకా పాత జీవితంలోనికి నువ్వు వెళ్ళకుండా ఈ రోజున నీకు విడుదల ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడండి. నేను నీకు విడుదలను కలుగజేస్తానంటున్నాడు. ఈ రాత్రి మీరు విశ్వాసంతో మీ కొరకు సిలువలో ప్రాణమిచ్చిన ప్రభువు, మీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసిన క్రీస్తు నీ సమస్య నుంచి నిన్ను విడిపించగలడని విశ్వసిస్తే, నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటే, వెంటనే ఇప్పుడే నీకు అద్భుతం జరిగించగలడు. ఈరోజు ఒక శుభదినం అవ్వాలంటే నీ జీవితంలో హితవత్సర దినం అంటే ఏర్పాటు చేయబడిన దినంగా నీ జీవితంలో ఉండాలంటే, ఇంతవరకు నీ వెళ్తున్నటువంటి తప్పుడు మార్గాల్లో నుంచి తిరిగి ప్రభు దగ్గరకు రావాలంటే, నీ తప్పుదారి నువ్వు తెలుసుకొని ప్రభు వైపు తిరగాలంటే నీ స్థితిని నీవు తెలుసుకోవాలి. ఈరోజు నీకు విడుదల. ఎక్కడెవరైనా తాగుబోతులు ఉంటే,
ఈ రాత్రి నీకు లాస్ట్ అవకాశం దేవుడు ఇచ్చేశాడు. ఇక చాలు, సాతాను మోసగించబడి సాతాను చేతుల్లో మోసపోయింది. ఈ రాత్రి నీకు విడుదల ప్రకటించడానికే ఈ సభను ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ రాత్రి నాకు విడుదల కావాలి. ఈ రాత్రి నా మనస్సు దేవునికి సమర్పించుకుంటున్నాను. నా కుటుంబంలో దీవెన కావాలి. ఇప్పటికే నేను ఎంతో నష్టపోయాను, ఎన్నో విధాలుగా నలిగిపోతున్నాను, ఎన్నో బాధలతో కృంగిపోతున్నాను, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాను, అప్పుల పాలైపోయి ఉన్నాను, సమస్యల్లో ఉన్నాను, జీవితంలో విరక్తి చెందున్నాను అన్న వారు ఇక్కడ ఉంటే మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. మీ దుఃఖదినములు సమాప్తమైనవి, సాతానుకు మీ మీద పెత్తనం లేదిక, నేను రక్తమిచ్చి కొన్నాను మిమ్మల్ని అని రాత్రి మనకు సెలవిస్తూ ఉన్నాడండి. ఈ రాత్రి ప్రభు పిలుస్తున్నాడు. హృదయంలో నలిగిపోయి ఉన్నావా? జీవితంలో కృంగిపోయి ఉన్నావా? సమస్యలతో నిండిపోయి ఉన్నావా? సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నావా? ఎంత చదివినా ఉద్యోగం దొరకలేదని దిగులా? ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంబంధాలు వచ్చినా బిడ్డ వివాహం జరగలేదని వేదన? ఏదైనా సరే అండి, మీ బాధలన్నీ తీర్చే ప్రభు ఉన్నాడు. మీరు చేయాల్సిందంతా ఒక్కటే, ఏంటో తెలుసా? మోకాళ్ళ ప్రార్థన. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, లేకపోతే నిలబడండి. మీకు స్థలం లేకపోయినా, మీ మోకరించటం మీకు కుదరకపోతే నిలబడండి, మోకరించగలిగితే మోకరించండి. యేసయ్య, నా జీవితంలో సమస్యలున్నాయి, చిక్కులున్నాయి, బాధలున్నాయి, కొరతలున్నాయి, వ్యాధులున్నాయి, అప్పులున్నాయి, అనుమానాలున్నాయి, అసూయలున్నాయి, ద్వేషాలున్నాయి, నెమ్మది లేదు, సంతోషం లేదు, తృప్తి లేదు. ఇట్టి స్థితిలో నేను కొనసాగుతున్నాను. ఈ రాత్రి నాకు విడుదల కావాలన్న వారు నోరు తెరవండి, నోరు తెరవండి. నీ బాధ దేవునితో స్పష్టంగా చెప్పు. ఏం కావాలి నీకు అని అడుగుతున్నాడు. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. అయ్యా, నాకు జ్ఞానం కావాలయ్యా, అయ్యా నాకు శాంతి కావాలయ్యా, మనశ్శాంతి కావాలయ్యా, నా కుటుంబంలో దీవెన కావాలయ్యా, నా బిడ్డలు మారాలయ్యా, నాకు ఉద్యోగం కావాలయ్యా, నా భార్య బిడ్డలు పోషించాలయ్యా, నా తల్లిదండ్రులకు సహకరించాలయ్యా. అడగండి యవనస్తులు. పరీక్షలు చదువుతున్నాయి, కంగారు పడుతున్నావు, ప్రభుని అడుగు. జ్ఞానం పైనుండి ఇస్తాడు. జ్ఞానము జ్ఞాపక శక్తి ఇవ్వగలిగిన దేవుడిగా ఆయన ఉన్నాడు. యవనస్తులారా, చాలా జీవితం ఉంది మీ ముందు. నిర్లక్ష్యంగా బ్రతకొద్దు, అల్పకాల సంతోషానికి లోబడొద్దు, దేవుని ప్రణాళికకు అప్పగించుకోరండి. యేసయ్యా, నన్ను చూడయ్యా, నా బాధ చూడయ్యా, నా చింతలు చూడయ్యా, నా దిగులు చూడయ్యా, నా వేదన చూడయ్యా, నా స్థితి చూసి నా మీద జాలిపడే యేసయ్యా, నా చెయ్యి పట్టి నన్ను లేవనెత్తయ్యా. అప్పుల కోపంలో పడున్నానయ్యా, జబ్బుల సమస్యల్లో పడున్నానయ్యా, మనసులో నెమ్మది లేదు, జీవితంలో సంపూర్ణమైన దీవెన లేదు. యేసయ్యా, నువ్వు నాకు కావాలయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలు తీర్చేవాడివి నీవే, నా సంకటాలు కుదిర్చేవాడివి నీవే, నా రోగాలు స్వస్థపరిచేవాడివి నీవే. భార్యాభర్తలుగా మా మధ్య అపోహలు ఉన్నాయి, మేము సమాధానంగా బతకలేకపోతున్నామయ్యా. మా కుటుంబాన్ని కట్టయ్యా, మాకేక మనసు దయచేయ్యా. ప్రార్థన చేయండి. అవిశ్వాసి అయిన నీ భర్తను మార్చుకోవడానికి విశ్వాసమైన తల్లి, సహోదరి, నీవు ప్రార్థన చేస్తే నీ విశ్వాసమును బట్టి నీ భర్తను పవిత్రపరుస్తానన్నాడు ప్రభు. సోదరుడా, నీ విశ్వాసమును బట్టి నీ భార్యను పవిత్రపరుస్తానన్నాడు ప్రభు. మీరిద్దరు పవిత్రులైతే మీ బిడ్డలు పవిత్రులవుతారు. మీరు సంపాదించే ఆస్తి ఎవరికి కావాలి? మీరు సంపాదించి మేడమిద్దలు మీ బిడ్డలకు ఇచ్చిన వారి జీవితాలు నాశనం చేసుకుంటుంటే మీకు సంతోషమా? వారు దీవించబడాలంటే వారిని క్రీస్తుకి ఇవ్వండి. నీ బిడ్డల కొరకు ప్రార్థించు. నీవు ప్రేమించి ఎత్తుకొని ముద్దాడిన నీ బిడ్డలు సాతానికి అప్పగచెప్తావా? సాతాను చేతుల్లో పెడతాడుగా నువ్వు పెంచింది నీ బిడ్డల్ని. దేవుడిచ్చిన గర్భఫలం దేవుని కోసం పెంచు. నోరు తెరవండి, ప్రార్థన చేయండి.
కొద్ది క్షణాల్లో ఈ సభ అయిపోతుంది. మీరు ఎక్కడెక్కడి నుంచో ఎంతో ఆశతో వచ్చారు. మీ శాపాలన్నీ కొట్టివేయాలని, మీ కరువులన్నీ తీర్చాలని, మీ కన్నీటిని తొడవాలని, మీ చింత నుంచి మిమ్మల్ని విడిపించి మీకు దుఃఖమునకు ప్రతిగా సంతోషభరితమైన ఆత్మనివ్వాలని ప్రభు ఆశిస్తున్నాడు. యేసయ్యా, నన్ను దర్శించయ్యా. ప్రభు ఇచ్చే విడుదల నాకు కావాలి. ప్రభు నా కన్నీరు తుడవాలి. ప్రభు నన్ను ఆదరించాలి. ప్రభు బిడ్డగానే నన్ను సాక్షిగా బ్రతకాలి. నా కోసం ప్రార్థన చేయమని వారు ఉంటే కుడి చేతి చూపించండి. ఓ ప్రత్యేకమైన ప్రార్థన చేసి ఈ కూడికను ముగించుకుంటున్నాం. ప్రభు మీ హృదయాల్లో ఉన్న మాటలు వింటున్నాడు. చేయెత్తి అందరి ముందు, ప్రభా నువ్వు నాకు కావాలని చాపిన నీ చేతిని పట్టుకొని నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ మనసులో ప్రేరేపించబడుతుంటే చేయెత్తడానికి సిగ్గుపడద్దు. ఊరకే అలవాటుగా చేయెత్తి చూపించక్కర్లేదు. నిజంగా నా చేయి పట్టుకో అయ్యా. ఈ పాపలోకంలోనే బ్రతకలేకపోతున్నానయ్యా. ఈ సమస్యల లోకంలోనే బ్రతకలేకపోతున్నానయ్యా. ఎక్కడ నెమ్మది లేదయ్యా నా జీవితానికి. బయటికి వెళ్ళిన లోపలికి వచ్చిన ఏం చేసినా ఎంత సంపాదించినా తృప్తి లేదేసయ్యా. నువ్వు నాకు కావాలయ్యా. నా చేయి పట్టుకో అయ్యా. నన్ను లేవనెత్తయ్యా. నన్ను నడిపించయ్యా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ఎంతెంతో దూరాల నుండి ఎంతో ఆసక్తితో ఈ ఆవరణలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించుము నాయన. వారి కన్నీటిని తుడువయ్యా. వారి సమస్యలను పరిష్కరించు నాయన. వారి దోషములను క్షమించు ప్రభువా. నీవు మా కొరకు చేసిన యాగము ద్వారా ఈరోజు మాకు విడుదల ఉన్నందుకు, స్వస్థత ఉన్నందుకు, దీవెన ఉన్నందుకు నేను స్తుతిస్తున్నామయ్యా. ఎవరెవరు చేయి వెత్తి నా బాధిది, నా సమస్యది, నా చిక్కిది, నా ఆవేదనిదని వారి హృదయాలలో మూలుగుతున్నారో అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. ఎవరైనా తాగుబోతులు ఇక్కడ ఉంటే అయ్యా, ఈ రాత్రి వారికి విడుదల ప్రకటిస్తున్నాం. మళ్ళీ ఆ దురభ్యాసం జోలికి పోకుండా నూతన జీవితాలు దయచేయి నాయన. సమాధానం లేని భార్యాభర్తలను ఈ రాత్రి నీ పాదముల ముందు నిలబెట్టాం. ఒకరితో ఒకరు సమాధాన పడుటకు పరలోకపు అనుభూతిని భూలోకముల వారి కుటుంబాల్లో పొందినట్లుగా యోబు ఇంటి చుట్టూ ఉన్న కంచెను మీ బిడల గృహాల చుట్టూ ఉంచునాయన. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండునన్న మాట అక్షరాల నెరవేర్చుము నాయన. అర్ధాంతరమైన మరణాలు మాకు వద్దయ్యా. తండ్రి లేని బిడ్డలుగా మా బిడ్డలు మిగలొద్దు నాయన. తల్లి లేని బిడ్డలుగా అనాథలుగా మమ్మల్ని విడవద్దయ్యా. తల్లిదండ్రుల్ని కనికరించి బిడ్డలను నాయన నీ కృపలో పెంచుకున్నకు సహాయం చేయి. యవ్వనస్తుల్ని కనికరించు నాయన. తండ్రిని పోగొట్టుకొని, తల్లిని పోగొట్టుకొని, అయిన వారిని పోగొట్టుకొని కృంగిపోయిన యవ్వన బిడ్డలను, నిరుత్సాహంతో నిండికిపోయిన యవ్వనస్తులను నీ నామములో ఈ రోజున విడుదల చేయించలేదయ్యా. నీవే వారికి తండ్రిగా ఉండు నాయన. వారి అవసరతలన్నీ తీర్చయ్యా. అయ్యా తీర్చు నాయన. భర్త లేడే బిడ్డలను అలా పెంచాలని కృంగిపోతున్న విధవరాండ్ర పక్షములో నీవు ఉన్నావన్నావే. తండ్రి లేని వారి పట్ల దిక్కు లేని వారికి నీవు తండ్రిగా ఉన్నావు, దిక్కుగా ఉన్నావన్న మాట నా ప్రభువు నాకున్నాడన్న ధైర్యం పొంది వెళ్ళుటకు సహాయం చేయము. అందరూ ఉన్న ఒంటరితనాన్ని అనుభవిస్తున్నానే, సమాధానం మా గృహంలో లేదన్న వారి జీవితాలలో పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించుము నాయన. విరిగిపోయిన విడిపోయిన కుటుంబాలను కట్టుము తండ్రి. పోగొట్టుకున్న ఆశీర్వాదాలు తిరిగి పొందినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించుము తండ్రి. ఎలా వచ్చారో అలా వెళ్ళక నా యేసయ్య నన్ను దీవించాడు, నన్ను అభిషేకించాడు, నన్ను స్వస్థపరిచాడు, నన్ను విడిపించాడని హల్లెలూయా స్తుతి గీతాలతో ఇక్కడ నుండి వెళ్ళడానికి మాకు సహాయం చేయము. లైవ్లో కూడా ఇంతసేపు కనిపెట్టి
నీ మాటలు వింటున్న వారి జీవితాలలో, హృదయాలలో, గృహాలలో పరిశుద్ధాత్మ కార్యములు కొనసాగించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే ఈ జూలై 15వ తారీఖు ఆల్ ఇండియా క్రిస్టియన్ లీడర్స్ సమ్మిట్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నాం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒకే సెషన్గా ఉన్న ఈ ఆల్ ఇండియా క్రిస్టియన్ లీడర్స్ సమ్మిట్లో దైవజనులు, పాస్టర్సు, ఇవాంజలిస్టు, పరిచర్య పిలుపున్నవారు, సేవలో ముమ్మరంగా ఉన్నవారు మాత్రమే ఆహ్వానితులు. ఎందుకంటే మనం మరింత ఉన్నత స్థితిలో ఈ నేటి టెక్నాలజీని ఉపయోగించుకొని అనేకుల్ని ఎలా రీచ్ చేయాలనే ముఖ్యమైన విషయాల మీద మనం స్టడీ చేస్తాం కనుక దయచేసి దైవజనులు ఆహ్వానితులు. దయచేసి గమనించండి, రిజిస్ట్రేషన్ ఈజ్ ఎ మస్ట్. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా రాకూడదు. ఎలా చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అంటారా? సింపుల్. ఇవాళ QR కోడ్ వచ్చింది కదా, ఇదిగో ఈ కింద ఇవ్వబడినటువంటి QR కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. అన్ని వివరాలు మీకు తెలిసిపోతాయి. ఇంకా మీకు అనుమానం ఉంటే 8144123456 అనే నెంబర్కి మీరు కాల్ చేసి సంప్రదించండి. రండి, మనందరం కలిసి దైవాభిషేకం పొంది దేవుని శక్తితో మరింత ముమ్మరముగా ఆత్మలను పట్టు సేవలో ముందుకు సాగుతాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం.
మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కలువరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయములా ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.